ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం. కర్ణాటకలోని ఒక చిన్న గ్రామం. పేదరికం, అవకాశాల లేమి, చదువు దూరమైన పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో జన్మించాడు హరేకల హజబ్బ. అతనికి పాఠశాల అంటే కల మాత్రమే. చదువుకోవాలనే ఆశ ఉన్నా పరిస్థితులు అనుమతించలేదు. అందుకే చిన్నప్పటి నుంచే జీవన పోరాటం ప్రారంభించాడు. కాలం గడిచింది. మంగళూరులోని బస్టాండులో నారింజ పండ్లు అమ్ముతూనే జీవనం సాగించాడు. రోజంతా కష్టపడి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఒక విదేశీ పర్యాటకుడు వచ్చి ఆంగ్లంలో నారింజ పండ్ల ధర అడిగాడు. అప్పుడు అతనికి ఆ ప్రశ్న అర్థం కాలేదు. సమాధానం చెప్పలేక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ సంఘటన అతని మనస్సును బలంగా తాకింది. నేను చదువుకోలేక ఇబ్బంది పడుతున్నాను. నా గ్రామంలోని పిల్లలు కూడా ఇదే బాధ అనుభవించకూడదు అని అతను నిర్ణయించుకున్నాడు. అతనికి పెద్ద సంపద లేదు, అధికారాలు లేవు, చదువు కూడా లేదు. కానీ ఒక గొప్ప సంకల్పం ఉంది. నారింజలు అమ్మితే వచ్చిన ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని పక్కన పెట్టడం ప్రారంభించాడు. రూపాయి దాచుకుంటూ ఆ గ్రామంలో పాఠశాలను నిర్మించాలనే కలను నిజం చేయడానికి ప్రయత్నించాడు. అధికారులను కలిశాడు, అడిగాడు, మళ్ళీ ప్రయత్నించాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు ఓపికగా పోరాడాడు. చివరికి 2000 సంవత్సరంలో హరేకల గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల స్థాపించబడింది. ఆ రోజు కేవలం ఒక భవనం మాత్రమే నిర్మించబడలేదు, వందలాది పిల్లల భవిష్యత్తు నిర్మించబడింది. హజబ్బ అక్కడే ఆగలేదు. పిల్లలు చదువుకోవాలని కుటుంబాలను ప్రోత్సహించాడు. విద్యా విలువను ప్రతి ఇంటికి చేర్చాడు. అతని సేవలను గుర్తించి 2020లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారం అందించింది. కానీ అవార్డు వచ్చిన తర్వాత కూడా అతను ఏమాత్రం మారలేదు. అదే సాధారణ జీవితం, అదే వినయం, అదే సేవాభావం. హరేకల హజబ్బ మనకు ఒక గొప్ప నిజం చెప్తాడు. అదేమిటంటే, ప్రపంచాన్ని మార్చడానికి పెద్ద హోదా అవసరం లేదు. మంచి మనసు, దృఢ సంకల్పం ఇవి ఉంటే చాలు అని. ఒక మనిషి బాధ ఒక గ్రామ భవిష్యత్తును మార్చింది. ఒక చిన్న ఆలోచన వందలాది పిల్లలకు వెలుగైంది. హరేకల హజబ్బ కథ మనకు నేర్పేది ఒక్కటే: సంకల్పం ఉన్న మనిషిని ప్రపంచం కూడా ఆపలేదు. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.